యుద్ధం పాడుగాను యుద్ధానికి పోను ఓరము గల్లు పాడుగాను ఓరము గల్లుకు పోను ఈ గుర్రం పాడుగాను చిన్నమైతే క్షణమైతే గుణమవు గుణమైతే చిన్నమవు నా పానము పోవను బావో ఈ గుర్రం పాడుగాను నా పానం తీస్తుంది ఈ గుర్రం మీద పోను అసలు నేను యుద్ధానికి పోను ఈ గుర్రం పాడుగా నేను నా ప్రాణం తీస్తాను గుర్రం నా మడతలు గంగమ్మ లేకపోతే నా ప్రాణం కాపాడేటోళ్ళు ఎవరు లేదు అమ్మ దేవత గంగమ్మ నా ప్రాణం కాపాడింది అటేడు పోయినాక నన్ను ఎవరు కాపాడాలి ఈ గుర్రం మీద మన్ను గుర్రం పోని ఊరంగలు పోని ఆ యుద్ధమే పోని ఆ ఏది లేకున్నా మంచిదే నేను దేవునికి ఇచ్చిన మాట తప్పిన మంచిదే నేను పోను మేన బావా ఇంటికి పోతున్న బావా దేవునికి ఒక మాటలు ఇచ్చినవు మరిది మాత్రమే నన్ను ఊరంగల్లు పోతే ఫలితనము గలవాలి నీకు వేరే గుర్రాలు తయారు కావాలంటే ఊరంగల్లు పట్టణం తయారు కావాలి అదో ఏమున్నది అవసల బ్రహ్మయ్య ఇంటికి పోయి బంగారు తీగలు ఒక రాగి తీగలు ఒక ఇత్తడి తీగలు ఇనుము తీగలు అగో తీసుకొచ్చాను అగో ఈ గుర్రం ఒక రెక్కలు అగో పూరా మాత్రమైన కిందికెళ్ళి పోతుంటా అగో పూరా మాత్రమైన ఆకాశం మీదకెళ్ళి పోతుంటా ఇగో ఈ మధ్య రకంగా గాలి మోటార్ విధానంగా పోతుంటా అగో అట్ట పోయే తెలుస్తుంది ఇగో ఈ గుర్రం రెక్కలు ఇగో అవరగట్టం ఇక నువ్వు ఒంటరి గాలి పోతానంటే నీకు భయం అవుతుంది బావా ఉత్తరాది ప్రజలంటే పలగాకోళ్ళు ఉత్తరాజు ఓరముగల్లు ఓరంగల్ జిల్లా ఉత్తరాజు అంట మనం ఉత్తరాజు ఓరముగల్లు ప్రజలు పలగాకోళ్ళు అన్ని వంకలే అన్ని వైనాలే మనమటైతే ఏ వంకలు ఉండయి ఏ గొల్లాలు ఉండయి మరి అక్కడ ఉంటే ఈ రకం ఉంటది ఈ ఒంటరి గుర్రాన్ని వేసుకొని పోతా అంటే బేతాల మీదకి గుర్రం వేసుకొని పోతా అండట అవ ఒంటి గుర్రపోడు ఒక్కడే పోతాడు ఓడే వస్తాడు గెలిచే వస్తాడు ఓడే వస్తాడు గెలిచే వస్తాడు అనంగా 16 మళ్ళలో ఒక పల్లి సౌండ్ మరి ఏ పళ్ళు విషయం నాకు మాత్రం ఒక ఏది మోసమై మాత్రం నాకు 16 మళ్ళల్లో ఏ పన్ను విషయం నాకు మోసమయ్యి నాకు మాత్రం ఒక నేను తలుగునో ఏమో ఆ ఊరంగల్లు పట్టణంలో ఇద్దాంగా నేను గెలిచే వస్తాను ఓడే వస్తాను నేను ఒక్కరిని అయితే పోను నాకు సోపతి కావాలి ఎంతకు రాను దంతరాదులురా నాకు ఎంత గుర్రాలు దంటరాజులు కావాలి పోతా అంటే ముచ్చట పెట్టుకుంటా ముచ్చట పెట్టుకుంటా పోయేటప్పుడు తిన్నావా అంటే తిన్నవా ఉన్నావా అంటే ఉన్నావా 10 మంది ఉంటే సంత ఒక్కడుంటే సింత ఇద్దరు ఉంటే ముచ్చట పెట్టుకుంటా పోతా అంటే ఏం ఆష్టం ఉన్నది బావా సోపతి కావాలి ఇప్పుడు ఈ గుర్రం అయితే మాత్రం ఎండి తీగలు బంగారు తీగలతో రెక్కలు కట్టావు కదా అవో నువ్వు ఆగమంటే ఆగుతుంది నువ్వు లెమ్మంటే లేస్తుంది మరి ఇటువంటి మాత్రం ఒక ఏ మోపున బొమ్మంటే ఆ మోపున పోతుందని చెప్పింది ముంగడి కళ్ళాలు మాత్రం మూతి కళ్ళాలు ముక్కు కళ్ళాలు అన్ని వేసిర్రు అన్ని వేసిర్రు తయారయ్యారు ఇంకా మరి నాకు సోపతి మనిషి ఎవరైతే బాగుంటారు చూసి కొంచెం నాకు చేయండి నువ్వు బాధపడకు చిన్న ఒక మగటకోట మల్లు గల్లకుమారు పుల్లగడ్డ కేశవు పుల్లగడ్డ కేశవు పుల్లగడ్డ కేశవులు అంటారు అదో దంతా రాదు కేశవులు కాదు చెప్పాక
నేను మా ఏది ఇది చెవిటిపర్తి ఊరు. ఈ చెవిటిపర్తి ఉల్లే వచ్చింది. చెవిటిపర్తి ఉల్లే ఈయనదే ఊరు. బొర్ర యాదగిరి అంటారు ఆయన. యాదగిరి బొర్ర అంటే ఎరికేనా? ఈయన ఇప్పుడు ఫోన్ చేసిన ఆయన ఏ యాదగిరి నువ్వు నా మాట నీ ఊరు పేరు తీసిన. అయితే మా అమ్మ మా అయ్య వీళ్ళతో మేళం వచ్చిరట. మేళం వస్తే అప్పుడు డాంగు తిరిగేదట సున్నం. రవన్న డాంగు తిరిగే సున్నం ఆడ గుడిసేసుకున్నాట. డాంగు సింత అంటారట. అప్పుడు ఏది చంద్రగిరి కట్టలో చెన్నకేశ్వరు బండ్లు కట్టినట. ఆ బండ్లు కట్టినాడే నేను పుట్టిన కాబట్టి నా పేరు చెన్నాకేశవులు. బండ్లు కట్టినాడు పుట్టిన కాబట్టి చెవిటిపర్తి కాడ నా పేరు కేశవులు అని పెట్టిరు. పుల్లగండి కేశవులు కాదు, నా పేరు చంద్రగిరి గట్టలో ఉండే చెన్నాకేశవులు. కుండల్లాగే పుల్లల కేశవులు ఇక కాబట్టి అవి ఏమున్నది? అవి మా తమ్ముడు పుల్లల కేశవులు. ఎర్రటి పుల్లగానికి, తెల్లటి తెల్లటి గుర్రానికి, పచ్చడి గంతలు అవి అంకులాలు వేసారు. ఏమని అంటారు? ఇగో ఈ గుర్రములు వేసిన కాడ ఆ గుర్రముతోటి మాత్రమేనా ఈ గుర్రములు ఇవ్వాలి. ఆ గుర్రము రెక్కలాతి సొమ్ము ఏడ ఆగుతుందో ఈ సొమ్ము వచ్చిన భయం లేదు, నీకు వచ్చిన మంది లేదు. వరంగల్ కోటలకే ప్రయాణం వెళ్ళిపోయే గొల్లకరియముల రాజా. ఆయన్న బాబగారు మర్ది గారు పుల్లవల కేశవులు నా గుర్రానికి రెక్కలున్నాయి. ఈ గుర్రానికి రెక్కలు లేవు. మరి రెక్కలు లేని గుర్రం ఈ రెక్కలున్న గుర్రంతో ఎట్లొస్తుంది? ఓరంగంటి చెమ్ముదేవుడు, ఓరంగంటి ఎల్లవ్వ, ఓరంగంటి చెన్నకేశ్వరుడు. అగో వాళ్ళ ఓరంగల్ కోటలు పోవాలంటే ఈ గుర్రం ఏ తిరగలేస్తున్నాం ఆ గుర్రం ఆ తిరగలేవాలి. ఈ రెక్కలాది గుర్రం ఏడు ఆగుతుంది. ఆ రెక్కలు లేని గుర్రం ఆ తోట పర్వాలేదు. అలనాడికైనా చెమ్ముదేవుడు వచ్చి ఆ తెల్లడి పుల్లడి గుర్రం మీద పూనకమయ్యిండు. పుల్లవల కేశవులు గుర్రం మీద కూర్చొని ముంగడి కల్లాలు కత్తెర కల్లాలు గుంజి పట్టిండే. భగవంతుడు పూనకమైంది కాబట్టి రెక్కలున్న గుర్రం ఎట్టలేతో ఈ తెల్ల గుర్రం కూడా పుల్ల గుర్రము రెక్కలు లేకున్నా ఈ గుర్రముతోని గుర్రం లేస్తాంది. రెక్కలు కట్టింది కాబట్టి ముంగడి కల్లాలు మాత్రం చేతబట్టిండు, కత్తిరి కల్లాలు చేతబట్టిండు. గుర్రం మీద కూర్చొని ఆంకోలముల కాలు పెట్టిండు. మరి ఇటువంటి కత్తులు కట్టార్లు తీసుకున్నాడు. ఆ కారుకోండి కల్పన్న కారుకోండి గుర్రం మీద పెట్టుకొని ఆ తాటికాయ ఎంత నల్ల మందు ఆ చోట పెట్టుకొని అయ్యో నాయన కర్యముల రాదు గుర్రం మీద కూర్చుండు. బాబా పల్లికుండా పొయ్యి వస్తా బలగమా పొయ్యి వస్తున్నాడు. పొయ్యి రమ్మని బలగం చెప్పారు. శాబాను పోయి లాభాను రమ్మను, రాబాను పోయి శాబాను రమ్మన్నారు. అయ్యో నాదవా కర్యముల రాదు ఏమంటాండు? ఓ అయ్యో నా బాబా పల్లికొండ ఓనవాళ్ళు ఉండే మాత్రం ఒక పూజలు నడతాయి, పునస్కారాలు నడతాయని చెప్పి మరి ప్రజలకు తెలియజేసుకుంటా కర్యముల రాజు పేరు మీద కనక పూల బండ్లు కట్టుకొని కర్యముల రాజు పేరు మీద కనక పూల బండ్లు కట్టుకొని పూలు పండ్లు పలహారాలు పంచిపెట్టుకుంటా ఈ దునకొండ నుంచి మాత్రం మీరు ఓరమగల్లు పట్టణానికి నాకంటే ముందే మాత్రం బయలుదేరుల్లి. గుడారు గొల్లలు వేసుకొని పూలు పండ్లు మాత్రం నేటికైనా పలహారాలు పంచి పెట్టుకుంటా నాకంటే ముందే ఓ పండుగలు అయితే పబ్బాలు అయితే ఓరంగంటి చెమ్ముదేవుడు ఓరంగంటి ఎల్లమ్మ చెన్నాకేశవులు పూజలు నడతాయి రారే అని చెప్పుకుంటా పోరి అని చెప్పిండు. 111 మంది యాదవులు దాంట్లో 111 మంది యాదవులు బండ్లు కట్టుకొని పూల బండ్లు పలహారాల బండ్లు పూలు పండ్లు పలహారాలు పంచి పెట్టుకుంటా 113 యాదవులు అందులో అందరికంటే రాజు గొప్ప వీరుడు భూమి పుత్వరాజును చేసిరు. ఆ బండ్లకి ఏమన్నా వెనుక ముందు అయితే మాత్రం అతడు విద్య వీరుడు అవుతుంది. భూమి పుత్వరాజు రాజయ్యి పల్లికొండ పరమాత్ముడు అవో గుర్రాలు అటువంటి ఒక బండ్లు ఒక వెళ్ళిపోతున్నాయి. అయ్యా కన్యంలో రాదు దేవతల గుర్రాలు మాత్రం లేపుతున్నాడే పరందామక
పుల్లమల కేశవుల బుద్ధిమాందారా లేపుదామా గుర్రము ఆహా దైవమా దేవతల గుర్రాలే దేవనంది తేజీలు జలమన్నడా గుర్రం మాత్రం ఏ ఊరు మీదకి వెళ్ళిపోతాంది ఏ పల్లె మీదకి వెళ్ళిపోతాంది ఊట అంటే గుర్రము అవో 2 గాలు ఉడుగు లేపుతున్నది బయట అంటే గుర్రము అవో ఉంటే మాత్రం ఒక ఏది గుర్రం ఆగుతున్నది అయ్యే జనుడారా ఆ గుర్రం చూడండి తిరిగి వెళ్ళిపోతానయ్యి లేచనే గుర్రాలు గుర్రాలు వస్తాయమ్మా పట్టణము లేచిన గుర్రాలు దొనకొండ నుంచి గుర్రాలు ఇనుకొండకొచ్చనమ్మా ఇనుకొండ నుంచి గుర్రాలు అవో పొట్టపాడుకొచ్చినాయి పొట్టపాడు నుంచి పొరిసేడికి వచ్చినాయి పొరిసేడి నుంచి గుర్రాలు పొదిరకు వచ్చినాయి పొదిర నుంచి మదిర నుంచి గాంధారి నుంచి మాందారికి గుర్రాలు మాందారి నుంచి గుర్రాలు అయ్యా మూగ చింతల పాలెము గుర్రాలు రెడ్డిపాలెం అందినాయి గుర్రాలు వస్తా అంటే అయ్యో జనులారా నేటికైనా దేవతల గుర్రాలు మాట్లాడుకుంటా ముచ్చట పెట్టుకుంటా బాబా గుర్రాలు రావంగా అయ్యో నాయన మాత్రం ఏ ఊరు వస్తున్నది ఆ గుర్రాలు కారంపోడి గండ్లు దాటి నాయకురాలు నాగమ్మ కాడికి గుర్రాలు నాయకురాలు నాగమ్మ అంటే మాదండి శక్తి మరిట ఉంటే నేడికైనా పెనకొండ రాకాచి పెద్ద భూతమో ఆ గుట్ట మీద ఓ కాలు పెట్టింది ఈ గుట్ట మీద ఓ కాలు పెట్టింది దాని కాళ్ళ కింద నుంచి మాత్రం ఆధార బాట బండ్లు పోతున్నాయి బస ఉంటే మాత్రం నేడికైనా మనుషులు నడుతున్నారు బండ్లు పోతున్నాయి ఏనాడికైనా చూడు కరియట్టు పోతున్నాయి కత్రాలు పోతున్నాయి పల్లాకిలు పోతున్నాయి అమ్మా నరదాడి పొడుగు కంటే ఎక్కువ పొడుగుతోనే ఉన్నది ఆనాడికైనా మాత్రం ఒక ఏది ఆదిశక్తి అటువంటి నాయకురాలు నాగమ్మ అటువంటి నేడికైనా సాకరమని మూలం నోరు దాపింది ఆనాడు అనుకున్నాడు కర్యంలో రాదు ఆడాదాని కాళ్ళ కింద నుంచి మాత్రం నా గుర్రం ఈగించుకుంటా పోయినా నాకు మాత్రం కీలవునో మీలవును అనుకున్నాడమ్మా గుర్రానికి ఏలు సైకిల్ కన్ను సైకిల్ ఎత్తే లేచనే గుర్రమ్ము ఆ ఆదిశక్తి ఇటువంటి మాత్రం ఒక నాయకురాలు నాగమ్మ కంటే మూడిమ్ములు లేచి తలదన్ను కోని గుర్రాలు పోతాయమ్మా
నాగమ్మన దాటి గుర్రాలు ఆ కృష్ణ ఒడ్డు కాడ కృష్ణ రాంపురం రేవు దాటాయి. రాంపురం రేవు దాటి కృష్ణ ఒడ్డున గుర్రాలు మాత్రం ఒక గుప్పిచ్చి దునికారా. కృష్ణ ఒడ్డున మాత్రం ఒక గుర్రాలు మాత్రం గుప్పిచ్చి దునికి. కృష్ణ గోదావరి అయ్యా పూసిపారా వట్టే గుర్రా ఈడికాడికి కృష్ణ గోదావరి మాత్రం ఒక పూసి పాడుతుంది. కృష్ణ ఒడ్డున గుర్రాలాగి బాబా ఓ పుల్లముల కేశవుడు మనము దొరకొండ నుంచి వెళ్లితే గుర్రాలు ఎక్కడ ఆగలే, కృష్ణ ఒడ్డున ఆగినాయి. ఎందుకు ఆగినాయో తెలియదు. నీ గుర్రాన్ని లేపు, గుర్రాన్ని లేపి ప్రయాణం చేసి మాత్రం ఒక వెళ్ళిపోదాం బాబా. కదులుతలేదు కదులుతలేదు కదులుతలేదా? గుంజనిట్ట కళ్ళం బట్టి గుంజన కదులుతలేదు. ఫోటోను ఓ దైవమా దేవతల గుర్రాన్ని కత్తెర కళ్యాణి ముంగడి కళ్యాణి మాత్రం పట్టింది కర్యములు రాదు. ఫోటో అన్నాడే గుర్రాన్ని. ఫోటో అంటే గుర్రం ఇంకటి రెండు కాళ్ళు ఉడుకు లేపేది. ఉటోన్న గుర్రం ఏ కదులుతలేదు మెదులుతలేదు. 4 గాళ్ళు వారేసి 4 గాళ్ళు బారుదాదు. గుర్రం ఓ రామ మాత్రం కృష్ణ ఒడ్డున నిలబడ్డది. ఏను సైకిల్ ఎత్తే ఏరు వడదులకు కన్యములు రాదు గుర్రం. కాలు సైకిల్ ఎత్తే కన్ను సైకిల్ ఎత్తే కాలువలు వడదులకు కత్తర నాకుటేది. గుర్రము కదులుతలేదు. ఏంది కావచ్చు ఇది ఎందేనో అంత 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 మాయమోదులు వచ్చి మాయం చేసినట్టున్నా అవుతుంది. ఏం చేయాలి? ఈడ ఏమన్నా అడ్డు పెడితేనే మంచిగా. ఓ రాఘవా ఆ కన్యములు రాదు ఆంచి పెడతాను. ఏమని? ఓ చెమ్ముదేవుడా, ఊరంగంటి ఎల్లమ్మ, ఊరంగంటి చిన్నకేశం, ఈ గుర్రానికి రెక్కలున్నాయి, ఈ గుర్రానికి రెక్కలు లేవు. మరి ఈ గుర్రాన్ని చూసి ఈ గుర్రం ఆగింది. మీరు పూనకమయ్యి మాత్రం ఒక కృష్ణ గోదావరి ఆడికి ఈడికి మాత్రం ఒక ఏది పూసి పాడుతుంది. సగం మధ్యనకు పోయినాక మీరు తొలగిపోయారనుకో, తొలగిపోతే మాత్రం ఒక గుర్రం వచ్చి ఒక ఏది కృష్ణల పడి కొట్టుకపోతుంది. మరి అట్లయితేనే గుర్రం మాత్రం ఒక మీ ఏది ఈ గుర్రం లెక్క గుర్రం పోయేలే. గుర్రం లేచేది ఉంటేనే ఆ గుర్రం పోయేది ఉంటేనే మేము వస్తాము, లేకపోతే వచ్చేటోళ్ళము కాదని మాత్రం ఒక అన్నారట. అట్లయితే గుర్రాలు లేవాలి, లేకపోతే గుర్రాలు మాత్రం ఆగాలన్నాడు. ఎప్పుడు అన్నాడు? అటువంటి ఓరంగంటి చెమ్ముడు, ఓరంగంటి చెన్నాకేశవుడు, ఎల్లమ్మ వచ్చి ఆ పుల్లడి గుర్రం మీద మాత్రం ఒక పుణకమైరు. ఎప్పుడు పుణకమైరో ఆ గుర్రము అంటే గుర్రము 2 గాలు ఉడుకు లేపుతుంది. ఎక్కడాది గుర్రము, మూతి అశ్వము, తేది పిండము. ఆ దేవతల గుర్రాలు కృష్ణ ఒడ్డు నుంచి లేచి వెళ్ళిపోతున్నాయి కదా. గుర్రాలు రాజుగారి తేదీలు గుర్రాలు దేవతల గుర్రాలు ఇటువంటి నేడికైనా విజయవాడ ఒక కృష్ణ ఒడ్డున ఉన్నది. ఇవి మరి ఇటువంటి మాత్రం ఒక విజయవాడ దాటినాయి. విజయవాడ మాత్రం ఒక దాటి గుర్రాలు, దేవతల గుర్రాలు గుంటూరు దాటాయి. విజయవాడ గుంటూరు దాటి దేవతల గుర్రాలు అవో ఖమ్మంకి వచ్చినాయి. ఖమ్మం నుంచి గుర్రాలు అయ్యో నేటికైనా మైబాదికి వచ్చినాయి. మైబాది నుంచి దేవతల గుర్రాలు పూసల పెళ్లి